హలో అండి. ఇంట్లో అవసరమైన వాటితో రాఖీ పౌర్ణమికి మంచి డీఐవై అయితే షేర్ చేస్తాను. మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడనటువంటి డీఐవై. ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అట్ట ముక్కని ప్లేట్ సైజులో అయితే కట్ చేసుకున్నానండి. ఇంకా పెద్దగా కావాలనుకుంటే ఇంకా పెద్ద సైజ్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఒక జాకెట్ ముక్కను తీసుకుని మనం కట్ చేసుకున్నటువంటి అట్ట ముక్క కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకుని కట్ చేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కూడా గమ్తో అతికించేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుని బ్యాక్ సైడ్ గమ్ అప్లై చేసుకుని ఇలా అటాచ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ ఖాళీగా ఉంది కదా, ఈ ఖాళీలో కూడా బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఫుల్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశానండి, ట్యాగ్ చేశాను, కింద ఒకసారి చెక్ చేసేయండి. చుట్టూ కూడా సేమ్ కలర్ లేస్ ఉంది నా దగ్గర. సో చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకుని లేస్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను. లేస్ కొంచెం డ్రై అయ్యేంత వరకు కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు కుట్టించుకున్నటువంటి బ్లౌజ్ పీసెస్ మీద ఇలాంటి ప్యాచెస్ వస్తాయి కదా, వాటిని లేకపోతే పాత సారీస్ మీద ఉండే ప్యాచెస్నైనా కట్ చేసుకుని దీని మధ్యలో అతికించుకోవచ్చండి. నేను అలా తీసుకున్నది ఒక ప్యాచ్ అయితే అతికించుకున్నాను. ఇప్పుడు 2 వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకుని దీనికి కూడా చుట్టూ లేస్ పెట్టేసుకున్నాను. క్యాప్స్ ప్లేస్లో జ్యువెలరీ కొంటే వచ్చే బాక్సెస్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు. దానికి కూడా లేస్ అతికించేసి పెట్టేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఇంట్లోనే రాఖీ ప్లేట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.